3 numbers which are co-prime to each other. 3 నంబర్లు ఉన్నాయట, అది ఒకదానికొకటి సహప్రధాన సంఖ్యలు. అంటే A1 A2 A3 ఈ 3 నంబర్లు అనుకుందాం. A1 A2 A3 3 నంబర్లు అనుకుందాం. ఈ 3 నంబర్లు 3 numbers which are co-prime to each other. ప్రతి 2 నంబర్లు సహప్రధాన సంఖ్యలు. అంటే HCF of A1, A2 ఒకటి. ఈ ప్రతి 2 నంబర్లు సహప్రధాన సంఖ్యలు. HCF of A2, A3 సహప్రధాన సంఖ్యలు. HCF of A1, A3 సహప్రధాన సంఖ్యలు. A1, A3 ఒకటి. ఇక్కడ వరకు అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటే జస్ట్ ఆ స్టేట్మెంట్ని మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్గా మార్చాను. Product of the first two is 391. So A1 into A2 is 391. And that of last two is A2 into A3. It is 943. 943. Find the middle number. Find the middle number. Now ఇక్కడ చూడండి సార్, ఇక్కడ A1 మనకు మిడిల్ నెంబర్ కావాలి కాబట్టి మిడిల్ నెంబర్ ఏంటి సార్? A2. మనకు కావాల్సిన వాల్యూ ఏంటి? A2. మనకు కావాల్సిన వాల్యూ ఏంటి? A2. A2 ఇంటూ A3 943. అంటే A2 అనేది 943కి కారణాంకము. A1 ఇంటూ A2 ఈజ్ 391. అంటే A2 అనేది 391కి కారణాంకం. అంటే A2 అనేది ఏం కావాలి? A2 అనేది 391కి కారణాంకం కావాలి. 943కి కారణాంకం కావాలి. 943కి కారణాంకం కావాలి. ఒకసారి చేసుకుంటూ వెళ్దాం సార్. సపోజ్గా A2 ఆప్షన్స్ నుంచి వద్దాం. సపోజ్గా 23 పెట్టుకున్నాను. 23 ఇంటూ 23 4s are 92, 23 1s are 23. ఇది 23. ఇది 23 పెట్టుకుంటే 23 1s are 23, 161, 23 7s are 161. అంటే నంబర్స్ ఏంటి సార్? 17, 23, 41. 17, 23 సహప్రధాన సంఖ్యల? ఎస్. 23, 41 సహప్రధాన సంఖ్యల? ఎస్. 17, 41 సహప్రధాన సంఖ్యల? ఎస్. సో అంటే నేను 23 తీసుకుంటే నాకు ఆన్సర్ వచ్చింది. సపోజ్గా నేను ఆప్షన్ ఏ తీసుకుంటున్నా. ఆప్షన్ ఏ 19. 391 19 తోటి డివైడ్ అవుతుందా చూడండి. 19 2s are 38, 11 కాదు. కాబట్టి ఆప్షన్ ఏ పోయింది. ఆప్షన్ బి 41. 41 అనేది 491కి డివైడ్ అవుతుందా చూడండి. 41 9s are 369. 369 కానీ ఇది 391 ఉంది. ఇది కూడా కాదు. ఆప్షన్ నంబర్ సి 17. 17 2s are 34, 17 3s are 51, 17 4s are 5s are 85, 93. 93 అనేది 17 తో డివైడ్ కాదు. 943 అనేది 17 తోటి డివైడ్ కాదు. 17 5ల 85, 93. సో కాబట్టి ఇది కూడా కాదు. ఆప్షన్ ఏ కాదు, ఆప్షన్ బి కాదు, ఆప్షన్ సి కాదు. సో కాబట్టి ఆన్సర్ ఏంటి అని అంటే 391, 943 ఈ 2 నంబర్లకు కారణాంకం అయి ఉండాలి. కారణాంకం అయి ఉండాలి కాబట్టి నేను రైట్ 23 నుంచి స్టార్ట్ చేశాను. 41 అనేది 493 రైట్. సో కాబట్టి 391కి 441 కారణాంకం కాదు కాబట్టి ఇది పోయింది. 19 అనేది 391కి కారణాంకం కాదు కాబట్టి ఇది కూడా పోయింది. 17 అనేది 17 4s are 5s are 85, 93 ఇది కారణాంకం కాదు. ఈ రెండిటికి కారణాంకం ఉన్న ఆన్సర్ ఆప్షన్ని మనము టిక్ చేయాలి. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 23. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 23. అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. మంచి ఇంట్రెస్టింగ్ ప్రాబ్లమ్ సార్ ఇది. నెక్స్ట్ వన్, సమ్ ఆఫ్ 3 ప్రైమ్ నంబర్స్ ఈజ్ 72. ప్రతి ఒక్క క్వశ్చన్ చాలా లాజికల్ క్వశ్చన్ సార్. సమ్ ఆఫ్ 3 ప్రైమ్ నంబర్స్ ఇట్ ఈజ్ 72. 3 ప్రధాన సంఖ్యల మొత్తము
72. ఈ 3 ప్రధాన సంఖ్యలు గనక బేసి సంఖ్యలు అయి ఉంటే ఆడ్ ప్లస్ ఆడ్ ప్లస్ ఆడ్, ఆడ్ ప్లస్ ఆడ్ ప్లస్ ఆడ్, ఆన్సర్ ఏమొచ్చేది చూడండి. ఆడ్ ప్లస్ ఆడ్ ఈవెన్, ఈవెన్ ప్లస్ ఆడ్ ఆడ్. 3 గనక బేసి ప్రధాన సంఖ్యలు అయి ఉంటే రైట్ హ్యాండ్ సైడ్ ఆడ్ నంబర్ వచ్చేది, రైట్ హ్యాండ్ సైడ్ ఆడ్ నంబర్ వచ్చేది. కానీ 72 అనేది రైట్ సరి సంఖ్య, అంటే 3 బేసి సంఖ్యలు అవ్వాల్సిన ఛాన్స్ లేదు. ఒకటి ఖచ్చితంగా 1 ఆఫ్ ఏబిసి, ఖచ్చితంగా అది సరి సంఖ్య అయి ఉండాలి. 1 ఆఫ్ ఏబిసి షుడ్ బి 2. ఎందుకు సార్ అని అంటే 3 గనక బేస్ సంఖ్యలు అయ్యిందనుకోండి, బేసి ప్లస్ బేసి ప్లస్ బేసి నాకు బేస్ సంఖ్య వస్తుంది. కానీ 72 అనేది సరి సంఖ్య కాబట్టి నాకు 3 బేస్ సంఖ్యలు ఉండకూడదు. ఒకటి ఖచ్చితంగా 2 అనే వాల్యూ ఉండాలి. సపోజ్గా ఏ 2 వేసుకుంటే బి ప్లస్ సి ఏమవుతుంది, 70 అవుతుంది. ఎందుకు ఒకటి 2 అయిందో అందరికీ అర్థమైంది అనుకుంటా. ఏ గనక 2 అవుతే బి ప్లస్ సి 70. ఇఫ్ వన్ ఆఫ్ ద నంబర్ సి ఈజ్ 24 మోర్ దాన్ ది అదర్ నంబర్, విచ్ వన్ ఈజ్ ద నంబర్? సపోజ్ ఇది ఆన్సర్ ఆప్షన్ నుంచి వెళ్దాం. ఒకటి ఖచ్చితంగా 2 అయింది. అది ఎందుకు అయింది? 3 గనక బేస్ సంఖ్యలు ఉంటే దాని మొత్తము కూడా బేస్ సంఖ్య అయింది. కానీ 72 అనేది సరి సంఖ్య కాబట్టి 3 బేస్ సంఖ్యలు ఉండే ఛాన్సే లేదు. ఒకటి సరి సంఖ్య ఉండాలి కాబట్టి ఏ వాల్యూ 2. ఆప్షన్స్ నుంచి వెళ్దాం. ఆన్సర్ ఆప్షన్ సబ్స్టిట్యూషన్, ఆన్సర్ ఆప్షన్ సబ్స్టిట్యూషన్, ఆన్సర్ ఆప్షన్ సబ్స్టిట్యూషన్. ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్దాం సార్. సపోజ్గా ఆప్షన్ ఏ 31, ఆప్షన్ ఏ 31. ఒకటి చూడండి సార్, ఒక నంబర్ ఈజ్ 24 మోర్ దాన్ ది అదర్ నంబర్, అంటే ఇంకో నంబర్ ఏం కావచ్చు, 55 కావచ్చు. 31 ప్లస్ 55 ఎంత, 86. కానీ నాకు సమ్ ఎంత రావాలి, 70 రావాలి, అంటే ఇది పోయింది. ఇంకోటి ఇది 37, ఇది 37. 37 ఈజ్ 24 మోర్ దాన్ ది అదర్ నంబర్. 24 అంటే ఇది 13 కావచ్చు, 13 కావచ్చు, అంతే కదా సార్. 13 ప్లస్ 24 37. ఆర్ ఇది 61 కూడా కావచ్చు. ఇది దీనికంటే 24 ఎక్కువ, ఇది దీనికంటే 24 ఎక్కువ. 37 ప్లస్ 13 50 కాదు, ఇది కూడా కాదు. నెక్స్ట్ 29, ఇది 29. ఇది 29 పెట్టుకుంటే 24 ఎక్కువ, ఇది 53 కావచ్చు, ఇది 5 కావచ్చు, అంతే కదా సార్. ఇది దీనికంటే 24 ఎక్కువ, ఇది దీనికంటే 24 ఎక్కువ, కానీ సమ్ చేస్తే 70 వచ్చే ఛాన్స్ లేదు. డి 47, ఇది 47. 24 ఎక్కువ అంటే ఇది 23 కావచ్చు, లేకుంటే ఇది 71 కావచ్చు, అంతే కదా సార్. ఇది 24 ఎక్కువ, లేకుంటే ఇది 24 ఎక్కువ, కానీ 47 ప్లస్ 23 70. ఇక్కడ నా కండిషన్ వచ్చింది కాబట్టి ఆ వాల్యూలు ఎంత, ఒకటి 2, ఇంకోటి 23, ఇంకోటి 47. మంచి లాజికల్ క్వశ్చన్స్. ఖచ్చితంగా ఒక వాల్యూ 2 ఉండాలి. అది ఎందుకు ఉండాలో అందరికీ అర్థమైంది కదా సార్. రైట్ హ్యాండ్ సైడ్ అనేది మనకు 72 ఉంది, సరి సంఖ్య ఉంది కాబట్టి ఖచ్చితంగా 2 ఉండాలి. ఆన్సర్ ఆప్షన్ నుంచి తీసుకుంటూ వచ్చా. ఒకటి 47, ఈ 47 ఇంకో నంబర్కి 24 ఎక్కువ, అంటే 47 ప్లస్ 24 71. ఇంకో నంబర్ రైట్ 47 మైనస్ 24 వేసుకోవచ్చు, 47 ప్లస్ 24 వేసుకోవచ్చు. ఇది వేసుకుంటే ఇది దీనికంటే 24 ఎక్కువ, లేకపోతే ఇది దీనికంటే 24 ఎక్కువ. ఇక్కడ నా కండిషన్ సాటిస్ఫై అయింది. 47 ప్లస్ 23 ఎంత, 70. మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అందరికీ ఈ